పంటకు ఆశించిన ధర దక్కడం లేదని చెరకు రైతులు ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్పురం మండల పరిధిలో పలువురు రైతులు చెరకు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధర దక్కకుండా ఎస్కేజీ ఫ్యాక్టరీ తమను మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో మంచి ధర లభిస్తుందని చెబుతున్నారు. షుగర్ ఫ్యాక్టరీ కారణంగా గాలి, నీరు కాలుష్యం అవుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న చెరకు రైతులతో మా కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. నమస్కారం, వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం వచ్చేసి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎస్ఆర్పురం మండలం నెలవాయి గ్రామం దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఎస్ఎన్జీ షుగర్ ఫ్యాక్టరీస్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఇక్కడ పరిసర ప్రాంతాలు మొత్తం చెరుకు రైతులు మనతో ఉన్నారు. ఇప్పుడు అసలు ఈ చెరుకు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, అనేక అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇప్పుడు రైతులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న చెప్పండి అన్న, అసలు ఈ చెరుకుకి సంబంధించి మీరు ఎప్పటి నుంచి పండిస్తున్నారు, ఏ విధంగా పండిస్తున్నారు? ఇక్కడ 1970 నుండి రైతాంగంతోనే ఉన్నాము. జాగిరి ఆడుతూ ఉన్నాము. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ నుండి చిత్తూరు మిల్లు తోలుతూ ఉంటాం. చిత్తూరు మిల్లు వచ్చి మూజ్ అయినాక ఎస్ఎన్జీ షుగర్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నాం. కానీ రేట్లు గిట్టుబాటు ధర ఇవ్వడం. ఓకే, ఈ పంట మీకు స్టార్టింగ్ నుంచి కోత వరకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఎకరాకు వచ్చి దగ్గర 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 70,000 ఖర్చు అవుతుంది. ఓకే, దున్నడానికి ఎరువులు, మళ్ళీ లేబరు. కానీ దాన్ని కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్యాక్టరీ 3,290 రూపాయలు ఇస్తా ఉంటే దాన్ని కొట్టు కూలి 1,200, 1,300. మళ్ళీ దాన్ని చైన్లో నుండి షిఫ్ట్ చేయాలంటే 200. అన్న మీరు చెప్పండి, అసలు ఈ చెరుకు పంటకు సంబంధించి మీరు ఎన్ని ఎకరాల పంట పండించే వాళ్ళు ఇప్పుడు ఇలా ఉంది? మేము 4 ఎకరాలు పండిస్తాను, సాధారణ రైతే. కానీ మాకు గిట్టుబాటు ధరలు లేకుండా పోతా ఉంది. ఈ షుగర్ ఫ్యాక్టరీలో వాళ్ళు రేటు చెప్పే పనే లేదు. అడిగినామంటే మేము ఫ్యాక్టరీ మూయేస్తాం అనే లెవెల్లో కూడా మాట్లాడతారు. ఈ చిత్తూరు జిల్లాకు ఉండేది ఈ ఒక ఫ్యాక్టరీ. పక్కన తమిళనాడు రాష్ట్రంలో 4,000 రూపాయలు ఇస్తా ఉంది గవర్నమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినారు. కానీ వీళ్ళు అది కూడా దృష్టికి తీసుకున్నాము. వీళ్ళు అదంతా లేదనేసి మమ్మల్ని కొట్టిపారేసి మీటింగ్ పెట్టకుండా 3,290 రూపాయలు ఇచ్చి దాంట్లో 4 రూపాయలు పడేస్తారు. మళ్ళీ దాంట్లో 4 రూపాయలు పడేస్తారు. ఒక టన్ను చెరుకు ఒక ఎకరా నాటాలంటే 45,000, 50,000 దాకా అవుతుంది మాకు. అది కాకుండా దాంట్లో ఒక 30 టన్నులు అయిందనుకో, ఆ ఎకరాకు 30 టన్నులు అయితే వీళ్ళు కొట్టుకూలి వచ్చి 1,200 ప్లస్ 200 బయట లేదానికి, డ్రైవర్ మామూలు 500. ఫ్యాక్టరీ లోగా ఎత్తిపోయి ఒక చెరుకు దించేది ఇక్కడ వరకు మాది. అన్న ఒక్కొక్క చూస్తే రైతులకు సంబంధించి ఇట్లా యూరియాలు కావచ్చు, లేకపోతే కొట్టే మందులు కావచ్చు, అధిక ధరలు అయితే పెరిగిపోయినా మనకు తెలిసింది. సో ఇట్లాంటి తరుణంలో ఈ విధంగా చేయడం మీరు ఎట్లా భావిస్తారు? మా జిల్లాలో మా పరిధిలో వేరే పైరు మాకు ఫ్యాక్టరీ డ్యాములు లేదు, కాలువలు లేదు, మాకు నీరు సోర్సెస్ నిండా తక్కువ. వేరే పైరు ఏ వరికి పోయినా నీళ్ళు లేదు. శనికి చేస్తే లేబర్ లేదు. మాకేమి చేయలేకుండా మేము చెరుకును పట్టుకుని పనిచేస్తున్నాము. ఈ రోజు మేము ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, దూర ప్రాంతాల నుంచి లేబర్ని తీసుకొచ్చి కొడుతున్నాము. మనకంటే వాళ్ళు ఎన్నో రెట్లు మేలని మేము వాళ్ళతో కంపేర్ చేసుకుని ఈ పైరు చేసి వీళ్ళు అడుక్కొని మేము ఇచ్చింది మీరు ఆడితే ఆడండి, లేదంటే మీరు నిలుపుకోండి, తోలితే ఆడతాం లేదా నిలిపేసిపోతాం అని వాళ్ళు అంటారు. వేరే గత్యంతరం లేకుండా పైరు చేసుకుంటున్నాము. మేము పొలం పెట్టుకొని మేము పైరు చేసేవాళ్ళుగా ఉండి మేము కూలికి పోలేకుండా నష్టమైన కష్టమైన దీంట్లోనే బతకాలి, దీన్ని నమ్ముకున్నాం, దీంట్లో పైరు చేసుకుంటున్నాము. ఇతి లేని పక్షంలో ఎవరైనా పిలిస్తే మనం పోతే బాగుండని దేనికి మేము వచ్చేస్తాము. యూరియా దొరకట్లేదు, మందులు ఏది మందులు ఈ రోజు ఉండే రేటు ఈ సంవత్సరానికి 4 మాటలు పెరుగుతా ఉంది. మా ఇక్కడ ఏం సమస్య ఉంది మామూలుగా? అయ్యా మాకు సమస్యలు అంటే బూడిద వచ్చి పడుతుంది, దుమ్ము వచ్చి పడుతుంది, నీళ్లు సరిలేదు, మాకు ఏ ఆధారణ లేదు, ఇండ్లు ఇక్కడ వాటం సరిలేదు, పక్కన రైతులు బాగున్నాయి, మేము బాగుంటాము. ఈ గబ్బులో గలీజులో మేము తట్టుకోలేకపోతున్నాము. వాళ్ళు లెక్క పెట్టుకునే లేదు. మేమంటే చిన్న ఊరు, ఈ ఊరంటే మాకు లెక్కలేదు, వాళ్ళకి లెక్కలేదు. ఒక్క మగ బిడ్డ అయినా ఉద్యోగం ఇవ్వలేదు. వాళ్ళు సంతకాలం పెట్టినప్పుడు పెట్టించుకున్నారు. ఇప్పుడు ఒక కొడుకు నాకు కాలు ఊనం. ఇప్పుడు నా 20 సంవత్సరాలు నా మొగుడు పని చేసినాడు. దానికి మాకు మొగుడిని గురించి అనకుండా నా కొడుకు పని లేదు. వాళ్ళు పని లేదు, ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు ఇంట్లోనే ఉన్నాడు, డిగ్రీ చేసినాడు, పిహెచ్ చేసినాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఇంత ఫ్యాక్టరీ పక్కన పెట్టుకొని నా బిడ్డ ఇంట్లో ఉన్నాడంటే ఎంత కష్టంతో ఉండాలి. మేము ఉండేది ఇద్దరు, మాకు ఎవరు దయా దాచిన లేదు, మాకు సూచేవాళ్ళు లేదు.
ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. పింఛన్ ఇప్పుడు ఇస్తా ఉన్నారు 4 అదే కానీ ఇప్పటిదాకా మనం చూసాం కదా, అటు రైతులు కావచ్చు, ఇట్లా యువకులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వారి సమస్య చెప్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వం జీవో పాస్ చేసిన దాన్ని ఉల్లంఘించి కూడా ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నట్లయితే రైతులు చెప్పడం జరిగింది. గిట్టుబాటు ధర లేకుండా కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో చెరుకు రైతులకు కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ సంబంధించి ఏదైతే పొల్యూషన్ పరంగా ఉందో దాన్ని కట్టడి చేయకపోతే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తాగడానికి నీరు కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులను ఆదుకునేసి ఇట్లా పొల్యూషన్ కూడా కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మా వైకే టీవీతో చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.